విశ్వసృష్టి పరమాత్మకు సాష్టాంగ నమస్కారములు. ఈనాడు ఆలయాలు అద్భుత రహస్యాలు అనే అంశము లోపల ప్రయాణం చేస్తూ ఉన్నాం. మనం ఈనాడు చిన్న తిరుపతి, ద్వారకా తిరుమల, పశ్చిమ గోదావరి జిల్లా, ఈ ద్వారకా తిరుమలలో ఉన్నటువంటి స్వామివారి యొక్క నిగూఢ రహస్యాన్ని మనం ఒక్కసారి పరిశీలిద్దాం. ద్వారకా మహర్షి అక్కడ నిరంతరం తపస్సు చేసుకుని ఉండేవారు. ప్రతి సంవత్సరం కూడా తిరుమల వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం చేసేవారు. ఆ మహర్షికి వయసు మీద పడిన చేత అతను వెళ్ళలేని పరిస్థితిలో కొండపై నిరంతరం తపస్సు చేసినప్పుడు, నేను రాలేను స్వామి, నాకు ఇక్కడే దర్శనం కావాలని చెప్పి ప్రాధేయపడతాడు. ఆ కొండ మీద అతనికి కలలో కనపడి ఒక చోట అయితే ఒక పొదలో నేనున్నాను, దర్శనం చేసుకోమని చెప్పగానే ఆయన అక్కడికి వెళ్ళి పరిశీలిస్తాడు. ఆ యొక్క పొదలలో ఆయన దేదీప్యమానంగా స్వామివారి దర్శనమిస్తారు. అది చూసిన వెంటనే ఆయనకు ఆనంద పరవశమయ్యి ఆ యొక్క అక్కడనే అతను స్వామివారిని కొలవడం జరిగింది. ఈ ప్రకారంగా 11వ శతాబ్దంలో అటుపైన వచ్చినటువంటి రామానుజుల వారు కేవలం ఈ యొక్క స్వయంభూమూర్తితో పాదసేవ లేదు కదా, కాబట్టి మరొక విగ్రహాన్ని తయారు చేసి తిరుమల నుంచి తెప్పించి అక్కడ ప్రతిష్ఠ చేయడం, ఆగమ విధి విధానంగా ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఒకే దేవాలయంలో 2 ధ్రువమూర్తులు ఉండడం అనేది భారతదేశంలో ఈ ప్రప్రథమం అని చెప్పవచ్చును. ఒకే ఒక దేవాలయంలో ప్రతి సంవత్సరం 2 కళ్యాణం జరగడం అనేది, అక్కడ ఆశ్వీజ మాసం, వైశాఖ మాసం, ఈ 2 మాసాల్లో కూడా 2 కళ్యాణాలు జరగడం ఒక విశేషం. ఇటు విశేషంతో కూడుకున్న ఈ దేవాలయం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆయనకి మనం గోవిందా గోవిందా అని ఎన్నిసార్లు పిలిచినా కూడా స్వామివారు మనల్ని ఖచ్చితంగా మనల్ని కాపాడుతున్నాడు అన్న విశ్వాసం, ఆ యొక్క స్వామివారి యొక్క మహిమను మనం వేనాళ్ళలో కొడియాడినా కూడా సరిపోదు. కాబట్టి ద్వారకా తిరుమలలో ఉన్నటువంటి స్వామివారిని మనం నిరంతరం సేవించుకుంటే చాలా మంచిది. ఆ ప్రకారంగా అనాది కాలం నుంచి కూడా స్వామివారికి కైంకర్యాలు, అక్కడ మైలవరపు రాజావారు అక్కడికి అన్నీ కూడా కైంకర్యాలకు అన్నీ కూడా పంపించేవారు. నేటికి కూడా వారి యొక్క సంతతి వారే వంశపారంపర్య ట్రస్టీలుగా వ్యవహరిస్తూ ఉన్నారు అన్న విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. వారు నిరంతరం ఇప్పటికి కూడా స్వామివారి సేవ చేసుకుంటున్నారు. కాబట్టి మనందరం స్వామివారి యొక్క దర్శనం చేసుకుని వారి యొక్క కృపకు మనం పాత్రులు కావాలని, ఈ యొక్క భారతదేశంలో ఈ యొక్క దేవాలయం ఒక విశేషంగా కూడుకున్నది అన్న విషయాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవడానికి వీల్లేదు.